గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అంటే ఈరోజు 2K రన్ పెట్టారు కదా, అంటే ఎందుకని ఉద్దేశించి పెట్టారు సార్? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక సంవత్సర కాలం పరిపాలన పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, మన జిల్లా కలెక్టర్ అయినటువంటి అనిదూప్ దిరిశెట్టి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల కలయికతోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మునుముందు తీసుకుపోయే దాంట్లో భాగంగా మరియు ఈ చేసిన కార్యక్రమాలని ప్రజలకు తెలియజేసే దాంట్లో భాగంగానే ఈరోజు టీకేఎం రన్ మనము క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులతోటి జిమ్ఖానా గ్రౌండ్లో దాదాపుగా 400 మందికి తోటి ఈ 2K రన్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల వద్దకు చేరాలి, ప్రజల లోపల అవేర్నెస్ని ఇవ్వాలి. మరి దానిలో భాగంగా మన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు క్రీడలకు ప్రత్యేకంగా స్థానం కల్పిస్తూ అత్యుత్తమైనటువంటి ప్రాముఖ్యతని ఇచ్చేసేసి మున్ముందు తీసుకుపోతున్న సందర్భంలో మరి ప్రతి ఒక్కరికి కూడా క్రీడాకారులకు ఏం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు అంటే, ఈ రీసెంట్గా మన నిఖత్ జరీన్ గారికి డిఎస్పీ ఉద్యోగం ఇచ్చేసేసి వారిని సత్కరించడం జరిగింది. వారికి 600 గజాల స్థలం కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకు క్రీడా యూనివర్సిటీని కూడా గచ్చిబౌలిలో ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా మన క్రీడాకారుల తరఫు నుంచి, మరి ప్రజాప్రతినిధుల తరఫు నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల తరఫు నుంచి ఇంతకుముందు ఏ ప్రభుత్వము చేయనంతగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వతహాగా క్రీడాకారుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారు యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ మరి ఈ కార్యక్రమాలు చేపడుతున్నందుకు క్రీడాకారులందరి తరఫు నుంచి మన హైదరాబాద్ జిల్లా పక్షాన డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ తరఫు నుంచి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో జరగబోయే పరిపాలన అంతా కూడా ఇంకా స్వర్ణయుగంలాగా మారాలని నేను మన మీడియా ద్వారా, ఏబిఎన్ మీడియా ద్వారా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.